ఫిట్టింగ్ ఏ పెరాబోలా. మనకి ఇచ్చిన డేటాని ఒక పెరాబోలా ఫామ్లో మనం ఫిట్ చేయాలి అనుకుంటే, పెరాబోలా అంటే ఎప్పుడు కూడా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో ఫిట్టింగ్ ఏ పెరాబోలా అని అడగచ్చు, ఫిట్టింగ్ టు ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అని అడగచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే రూపంలో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది. అంటే x కి పవర్ 2 ఉంటుంది అనమాట సెకండ్ డిగ్రీ అంటే. x పవర్ 3 ఉంటే థర్డ్ డిగ్రీ అని అర్థం. y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే ఫామ్లో మనం ఫిట్ చేయాలి అనుకుంటాం. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే a అంటే ఏంటి, b అంటే ఏంటి, c అంటే ఏంటి, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a, b అండ్ c. వీ హ్యావ్ టు ఫైండ్ దట్. దానికి నార్మల్ ఈక్వేషన్స్ అని చెప్పి ఫార్ములాస్ ఇస్తున్నాడు. సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ ఎన్సి. హియర్ ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ పేర్స్. సిగ్మా ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్. Sigma x square y is equal to a into sigma x power 4 plus b into sigma x cube plus c into sigma x square. ఈ మూడు ఈక్వేషన్స్ని మనం బై హార్ట్ చేసి రాసుకోవాలి. ఒక లాజిక్ అర్థం చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ సి, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్, ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ డిసెండింగ్ ఆర్డర్లో పవర్స్ ఉన్నాయి. ఇక్కడ వై ఎక్స్ ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. సో ఈ ఆర్డర్ మీద ఎలా గుర్తుంచుకున్నా మీ ఇష్టం. ఈ మూడు ఈక్వేషన్స్ని కూడా పక్కగా రాయాలి. అండ్ సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ క్యూబ్, సిగ్మా ఎక్స్ పవర్ 4 అండ్ సిగ్మా ఎక్స్ ఇంటూ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఫిట్ ఏ పెరాబోలా y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c టు ద గివెన్ డేటా. x values ఏంటి ఇచ్చాడు, 10, 12, 15, 23 and 20. y values corresponding గా 14, 17, 23, 25, 21. Let the parabola of best fit to the given is given by y is equal to ax square plus bx plus c. And the equations are, which is normal equations అంటాం మనం. Sigma y is equal to a into sigma x square plus b into sigma x plus n into c. Sigma x into y is equal to a into sigma x cube plus b into sigma x square plus c into sigma x. Sigma x square y is equal to a into sigma x power 4 plus b into sigma x cube plus c into sigma x square. So మనం x values చూస్తే 10, 12, 15, 23, 20. y values చూస్తే 14, 17, 23, 25, 21. y దాన్ని యాడ్ చేస్తే 100, x దాన్ని యాడ్ చేస్తే 80. x into y, 10 into 14, 140, 12 into 17, 204, 15 into 23, 345, 23 into 25, 575, 20 into 21, 420. x square means x 10 అయితే x square 100, 12 కి 144, 15 కి 225, 23 కి 529, 20 కి x స్క్వేర్ అనేది 400. x స్క్వేర్ ఇంటూ y, y 14, x స్క్వేర్ 100, 1400. y 17, x స్క్వేర్ 144, x స్క్వేర్ y means 2448. And y is 23 and x square is equal to 225. Multiply చేస్తే 5175. So y 25, x square 529, 13,225. y 21, x square 400, multiply చేస్తే 8,400. ఈ x square y ని యాడ్ చేసేస్తే ఆన్సరు 30,684. x అని యాడ్ చేసి ఉంచిన ఆన్సర్ 1398. x క్యూబ్ అంటే ఏంటి, x 10 దగ్గర x క్యూబ్ 1000, 12 దగ్గర 17, 28, 15 దగ్గర 3,375, 23 దగ్గర 12,167, 20 దగ్గర 8,000. మీరు క్యాలిక్యులేటర్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. చెక్ చేసుకోండి. నేను ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేర్ఫోర్ చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే యూ కెన్ మెథడ్ జాగ్రత్తగా అర్థం చేసుకుని విత్ కరెక్షన్స్ లెక్కన చేసుకోండి. మీరు x క్యూబ్ అన్ని యాడ్ చేస్తే 26,270.
ఎక్స్ పవర్ 4 అంటే ఏంటి? ఎక్స్ క్యూబ్ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేయటం, లేదా ఎక్స్ స్క్వేర్ని స్క్వేర్ చేయటం. 10కి ఎక్స్ పవర్ 4 10,000, 12కి 20,736, 15కి 50,625, 23 కరస్పాండింగ్గా 2,79,841, 20కి 1,60,000. ఇవన్నీ యాడ్ చేస్తే 5,21,202 అనే వాల్యూ వచ్చింది. సో మనకి యాక్చువల్గా ఎక్స్ వై అనేవి రెండే వాడు ఇస్తున్నాడు. మనం ఎక్స్ ఇంటూ వై ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్స్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ ఎక్స్ పవర్ 4 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వీటన్నింటికి కూడా యాడ్ చేసేసి సమ్మేషన్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఈ వాల్యూస్ని పైన ఉన్నటువంటి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2, 3, 4ని ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే సిగ్మా వై, సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ క్యూబ్, సిగ్మా ఎక్స్ పవర్ 4, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ క్యూబ్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎక్స్ వై ఉన్నాయండి. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇవన్నీ కూడా తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దీస్ ఈక్వేషన్స్. 100 ఈజ్ ఈక్వల్ టు 1398A plus 80B plus 5C. 1684 is equal to 26,270A plus 1398B plus 80C. 30,648 is equal to 5,21,202A plus 26,270B plus 1398C. నేను మీకు చెప్పినట్టు క్యాలిక్యులేటర్ ద్వారా ఈక్వేషన్ సాల్వ్ చేసుకునే సిస్టంలో ఏబిసిడి A1 B1 C1 D1 A2 B2 C2 D2 A3 B3 C3 D3 చెప్పి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, యూ గెట్ ద ఏబిసి అనే వాల్యూస్ వస్తాయి. అదొక పద్ధతి. లేదు ఏ ఎలిమినేట్ చేసుకున్నట్లోంచి బీసీతో ఈక్వేషన్ తెచ్చుకుంది, మళ్ళీ రెండిట్లోంచి ఏ ఎలిమినేట్ చేసుకుని బీసీ వాల్యూ తెచ్చుకుంది, అలా కూడా చేయొచ్చు. లేదు క్రామర్స్ రూల్ వాడుకుని చేయొచ్చు. మీరు ఎలా చేస్తే ఇక్కడ సాల్వ్ చేయడం అనేది విషయం అనమాట. ఏబిసి వాల్యూస్ తీసుకుని వాటిని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకు కావాల్సినటువంటి పారాబోలా ఈక్వేషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ parabola to the given data. X values 1, 3, 4, 6, 8, 9, 11, 14. Y values 1, 2, 4, 4, 5, 7, 8, 9. So let the parabola of the best fit is y is equal to ax square plus bx plus c. మనం ఏం చేస్తామంటే x వాల్యూస్ తీసుకున్నాం, కరస్పాండింగ్గా y వాల్యూస్ తీసుకున్నాం. x అన్ని కలిపితే 56 వచ్చింది, y అన్ని కలిపితే 40 వచ్చింది. x ఇంటూ y 1 ఇంటూ 1 1, 3 ఇంటూ 2 6, 4 ఇంటూ 4 16, 6 ఇంటూ 4 24, 8 ఇంటూ 5 40, 9 ఇంటూ 7 63, 11 ఇంటూ 8 88, 14 ఇంటూ 9 126. ఇలా ప్రతి xని కరస్పాండింగ్ వైతో మల్టిప్లై చేస్తూ రాయాలి. అవన్నీ సమ్అప్ చేసాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? 1 దగ్గర 1, 3కి 9, 4కి 16, 6కి 36, 8కి 64, 9కి 81, 11కి 121, 14కి 196. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 524 వచ్చింది. అలాగే ఎక్స్ స్క్వేర్ని వైతో మల్టిప్లై చేస్తూ ఒక కాలమ్ని, ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది, అదొక కాలము. ఎక్స్ క్యూబ్ మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 వస్తుంది, అదొక కాలం క్రియేట్ చేసుకుని జాగ్రత్తగా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అవన్నీ యాడ్ చేయడం ద్వారా మనం సిగ్మా ఎక్స్ పవర్ 4, సిగ్మా ఎక్స్ క్యూబు, సిగ్మా ఎక్స్ స్క్వేరు, సిగ్మా ఎక్స్, సిమిలర్లీ సిగ్మా వై, సిగ్మా ఎక్స్ ఇంటూ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై వాల్యూస్ని సంపాదిస్తాం. వాటిని తీసుకొచ్చి ఈ నార్మల్ ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ 5, 6, 7 అని 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకి. ఇలా 3 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం యూజింగ్ ద క్యాలిక్యులేటర్ ఆర్ క్రామర్స్ రూల్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్, ఏ మెథడ్ అయినా సరే ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అని కనుక్కుంటాం. దాన్ని మనకి సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి పారాబోలా బెస్ట్ ఫిట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏబిసి వాడచ్చు, ఒక్కొక్కసారి A0, A1, B1 వాడచ్చు. అక్కడ కోఎఫిషియన్స్ ఏదున్నా కూడా ప్రొసీజర్ అయితే ఇదే రకంగా ఉంటుంది. పేపర్ మీద పెన్ పెట్టండి, ఓన్గా కంప్లీట్ చేయండి. ఓ లెక్క మీద పూర్తిగా పేపర్ మీద పెట్టి చేయగలిగితేనే మీకు అది వచ్చినట్టుగా అర్థం.
2-3 సార్లు వీడియో చూసి కాన్సెప్ట్ని డౌట్ లేకుండా అర్థం చేసుకుని అప్పుడు లెక్క చేయడం స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.